ఎన్ఆర్ఐలు స్పందిస్తున్నారు. ఒక ఉదాహరణ అనేది నీకు గూగుల్ కంపెనీ మొదలుపెట్టి మన మంగళగిరిలో నిన్నే రెవిస్ కంపెనీ అనే ఒక కొత్త కంపెనీ కూడా రాబోతుంది. దాని ద్వారా దగ్గర 1,00,000 మందికి ఉపాధి అనేది లభించబోతుంది. 40,000 30,000 శాలరీలతో. ఓకేనా. కోకోకోలా కంపెనీ ఉంది. కాఫీపొడి కంపెనీ చూసావా ఎప్పుడైనా? దగ్గర 50-60 సంవత్సరాలు అది ఇంకా అభివృద్ధి చెందుతుంది. అమెరికా వెళ్లే కాఫీ పొడి కంపెనీ మా గుంటూరులో ఉందయ్యా. అమెరికా వాళ్ళు తాగే ప్రతి కాఫీ పొడి మా దగ్గర నుంచే వెళ్తుంది. ఆ విషయం చాలా మందికి తెలియదు. ఓకే. అది ట్యాక్సులు తగ్గించి పొగాకు కూడా నిన్న రీసెంట్ గా ట్యాక్స్ పెంచారు. దాని వల్ల రైతులకు కూడా ఉపయోగం ఉంది. దేని వల్ల అంటే ఆ రైతులు అమ్మే ట్యాక్స్ అనేది పడకుండా మామూలుగా కటింగ్ చేసుకుని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుని గవర్నమెంట్ ద్వారా పంపించడం. అదేంటంటే ఇప్పుడు వరి ఎన్ని రోజులు పట్టేదయ్యా? వరి డబ్బులు రైతులు అమ్మితే మినిమం నెల 15 రోజులు పట్టేది. ఇప్పుడు 4 రోజుల్లో వాళ్ళ అకౌంట్ లో పడుతున్నాయి. వాళ్ళకి అకౌంట్ ఓపెన్ చేస్తున్నారు. రైతులకి అకౌంట్ ఓపెన్ చేయడం అంటే మాటలు కాదు ఇప్పుడున్న సమాజంలో. ఓకేనా. మోడీ వేసే డబ్బులు పడుతున్నాయి. వాళ్ళకి ఒక మూవ్మెంట్ అనేది కదిలింది. అదే ఉదాహరణ. ఇట్లాంటి పనికిమాలిన వాళ్ళు సొసైటీలో తిరగని వాళ్ళ గురించి మనం